వెల్కమ్ టు ఏవీ న్యూస్. హిందూ దేవాలయాలు, దేవతలు మరియు సాంప్రదాయాలపై అవహేళన చేస్తూ మాట్లాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కొన్ని దుష్ట శక్తులు హిందుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని, అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మం మరింత బలంగా విరాజిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికలను ఉపయోగించి హిందూ దేవులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై న్యాయస్థానాలను ఆశ్రయించి కేసులు వేస్తామని తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 298 వంటి నిబంధనలు మతపరమైన భావాలను దెబ్బతీసే చర్యలకు శిక్షలు విధించే అవకాశం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైనా హిందూ విశ్వాసాలపై అవమానిస్తే చట్టపరంగా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి హిందూ సాంప్రదాయాల రక్షణకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు. నమస్కారాలు ఫ్రెండ్స్. కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో హిందూ దేవాలయాలపై, హిందువులపై దాడులు చేస్తూ, హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ, హిందూ సాంప్రదాయాల్ని మట్టి గర్పించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చెక్కు చెదరకుండా ఇంకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి రామేశ్వరం వరకు గంగా ప్రవాహంలా హిందుత్వం విరజిల్లుతుంటే కొన్ని దుష్ట శక్తులు ఆ రోజు నుంచి నేటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఇంకా అది పరాకాష్ఠకు చేరిపోయింది. ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, ఈ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని మన హిందూ దేవుళ్ళపై, దేవతలపై, సాంప్రదాయాలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారు. వారందరికీ తీవ్రంగా హెచ్చరిస్తున్నా, ఎవరైనా సరే హిందూ సాంప్రదాయాల్ని గౌరవించకుండా వెటకారంగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా రాబో రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. నేను ఇప్పటికే మనకు అనేక BNS 16లో హిందూ సాంప్రదాయాలను కాపాడుకునేదానికి మనకు రాజ్యాంగంలో కొన్ని హక్కులు కనిపించింది. సెక్షన్ 298 కానీ, సెక్షన్ 299 కానీ, సెక్షన్ 300 కానీ, సెక్షన్ 302 కానీ, సెక్షన్ 196 కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే సెక్షన్ 298 ఏం చెప్తుందంటే ఇంజూరింగ్ ఆర్ హర్టింగ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ విత్ ద ఇంటెంట్ టు ద ఇన్సల్ట్ ఆఫ్ ఎ రిలీజియన్ పనిషబుల్ అప్ టు 2 years ఫైన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ బోత్ అని ఉంది దీంట్లో. అలాగే 299లో కూడా సేమ్ ఇదే ఉంది. అలాగే డిస్టర్బింగ్ రిలీజియస్ అసెంబ్లీస్ పనిషబుల్ అప్ టు 1 year. సెక్షన్ 302 మాటల్లో కానీ, చేతల్లో కానీ హిందూ దేవుళ్ళను కానీ, హిందూ సాంప్రదాయాలు కానీ అగౌరవపరిస్తే చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవచ్చని మనకు చట్టాలు చెప్తున్నాయి. కానీ ఈరోజు కొందరు దుర్మార్గులు చట్టం వారికి చుట్టమనుకుంటున్నారు. నేను ఇప్పుడే మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. రాబో రోజుల్లో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాను. హిందూ సాంప్రదాయాల్ని గౌరవించకుండా ఎవరైనా సరే మాట్లాడితే ఖచ్చితంగా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాం. మొన్న ఆకివీడులో జరిగినటువంటి సంఘటన, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని అక్కడ పునర్నిర్మించాలంటే దాన్ని అడ్డుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఆ దుర్మార్గులకి ఇంకో దుర్మార్గుడు మొన్న ప్రకాష్ రాజ్ అనే ఒక రాక్షసుడు, ఆయన మాట్లాడతాడు నోటికి వచ్చినట్టు. రాముడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వలస వచ్చాడని, ఏదో పండ్లు దొంగలిచ్చారని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ మీద కూడా నేను డెఫర్మేషన్ 100 కోట్ల రూపాయలకి వేయడం జరిగింది. అంతేకాకుండా డీజీపీ గారికి క్రిమినల్ కేసులు నమోదు చేయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ కాకుండా అనేక మంది ఫాస్టర్లు, మిత్రులారా, అనేక మంది ఫాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వాళ్ళ యూట్యూబ్ని వేదికగా, నేను నిన్న ఒక వీడియో చూసాను, వెంకటేశ్వర స్వామి మీద వీడియో చేస్తారు, ఈశ్వరు మీద వీడియో చేస్తారు, సీతమ్మ మీద వీడియో చేస్తారు, ఇలా సరస్వతి మాత మీద వీడియో చేస్తారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళందరూ ఆటలు సాగే ప్రసక్తే లేదు. రాబో రోజుల్లో వీరందరి వీపు విమానం మోతమవుతుంది. తోలు తీసి కారం పెడతాం, జాగ్రత్త, తోలు తీసి కారం పెడతాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పేమెంట్ కోసం మీరు చేస్తుంటే చేష్టలు, దీని వెనకాల కొన్ని విదేశీ శక్తులు కూడా పనిచేస్తున్నాయి.
ఉద్దేశపూర్వకంగా హిందూ మతం నుంచి ఏదైనా మతం మారిస్తే ఆర్థికంగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా, అలాగే లవ్ జిహాదీ, ఈ మధ్య మీరందరూ గమనించినట్టయితే లవ్ జిహాదీ పేరుతో అమాయక హిందూ చిన్నారుల్ని, బాలికల్ని, మహిళల్ని లోబరుచుకొని తద్వారా రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికే వారందరినీ ఐడెంటిఫై చేసి మన జరిగినటువంటి టీసీఎస్ సంఘటన కానీ, బెంగళూరులో జరిగినటువంటి సంఘటన కానీ, ఇవన్నీ ఒకసారి మనం కానీ నెమరు వేసుకుంటే